హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు కావాల్సింది పావు కిలో మటన్ తీసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ కాస్త పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం అంతా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిపి మరోసారి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన మటన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే మటన్ ఫ్రై రెడీ. ఇందులో ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. ఇది అన్నంలోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది.